భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి ఆదేశానుసారం ఈ రోజున ప్రతి అసెంబ్లీ కార్యాలయంలో సమావేశం జరుపుకోవాలని ప్రధానంగా ఈ నెల 22వ తారీఖున నెల్లూరులో క్లస్టర్ మీటింగ్ జరుగుతుంది. 5 పార్లమెంటుకు సంబంధించి ఒక క్లస్టర్ మీటింగ్. దానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు హాజరవుతున్నారు. దాని గురించి మన ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు అసెంబ్లీ నుంచి అధిక సంఖ్యలో పోయే విధంగా కూడా మనం దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అరాజక విధానాలకు వ్యతిరేకంగా మనం భారతీయ జనతా పార్టీ పేరుతో మనం రేపు ప్రజల మధ్యకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి కూడా మనం ఇక్కడ చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అరాజక అవినీతి అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లే నాకు సైన్యం అని అన్నాడంటే రేపు ఎన్నికలను ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ చేత వాళ్ళకి మభ్యపెట్టి వాళ్ళకి తాయిలాలు ఇచ్చి వాళ్ళని అడ్డు పెట్టుకొని ఎలక్షన్ చేయాలంటున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం వాలంటీర్ అనేటువంటి వ్యక్తిని ఎవరినైనా కానీ పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయితే దీని మీద తీవ్రంగా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి మనం నా యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యంతరాలను తెలియజేస్తూ పంపుతాము. దానివల్ల ఒక వాలంటీర్ అనేటువంటి వ్యక్తిని వారి పోలింగ్ బూత్లోకి ఎంటర్ కాకుండా ఉండేదానికి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదో వాళ్ళ సొంత ఆస్తి అయినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని 26 జిల్లాల్లో ప్రభుత్వ యొక్క స్థలాలని ఆక్రమించుకొని వాళ్ళ యొక్క పార్టీ కార్యాలయాలను కడుతున్నారంటే 33 సంవత్సరాలు లీజు తీసుకొని దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందువల్లంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సొంత నిధులు సమకూర్చుకొని పార్టీ కార్యాలయాలు కడుతుంది, కానీ ప్రభుత్వ ఆస్తుల్ని మరి తీసుకొని ఎక్కడ కట్టలేదు. దీని మీద కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది.